ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు కాబట్టి ఉగ్రదేవతను పూజించుకోవాలి. అంటే అమ్మవారికి సంబంధించినటువంటి దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అంటే ఆ దుర్గమ్మ వారికి సంబంధించిన మంత్రం చదువుకొని వెళ్ళాలి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే ఈ మంత్రం చదువుకొని వెళ్తే ఖచ్చితంగా అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో అడ్వెంచరస్ పనులు, సాహసోపేతమైన పనులు చేయడానికి బలం ఉంటుంది. అలాగే రవిహోర ఉన్న సమయంలో న్యాయ సంబంధమైన వ్యవహారాల గురించి మాట్లాడటానికి బలం ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో ఎవరికైనా సరే సన్మానాలు సత్కారాలు చేస్తే చాలా మంచిది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమం.